హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి నేను స్టవ్ మీద కడాయి పెట్టి కడాయిలో సోపు మెంతులు అనేది నేను ఫ్రై చేసుకుంటున్నానండి. ఇవి వచ్చేసి 20 రూపీస్ తీసుకున్నాను అనమాట. సోపు మెంతులు అలాగే జీలకర్ర వాము కూడా 20 రూపీస్ తీసుకొని ఆల్రెడీ నేను జీలకర్ర ఆవాలు ఫ్రై చేశానండి. ఫ్రై చేసిన తర్వాత వీడియో తీయాలనేది మంచిగా వచ్చింది. సో అలాగే అనేది ఇప్పుడు తీస్తున్నాను. ఇదిగోండి జీలకర్ర ఇది వామ్ అనేది నేను ఇక్కడ ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను ఒక ప్లేట్లోకి. అలాగే మెంతులు సోప్ అనేది కొంచెం మందం మీద ఉంటాయి కదా, అంటే కొంచెం లావుగా ఉంటాయి కదా, ఫ్రై చేయడానికి టైం పడుతుంది. ఇవన్నీ రెండు కలిపి ఒకసారి ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి వచ్చేసి ఫ్రై చేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకొని మనము బాక్స్లో స్టోర్ చేసుకొని పెట్టుకుంటే గోరువెచ్చని నీళ్ళల్లో ఒక స్పూన్ అంతా వేసుకొని పడిగడుపున తాగితే కొంచెం చాలా బెనిఫిట్స్ ఉంటాయండి.